హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చిన్న చిన్న రంగోలీ డిజైన్స్ అవి వేస్తున్నానండి. ముగ్గులు ఈ చుక్కల ద్వారా అయినా వేయచ్చు. ఇలా డిజైన్స్ మన క్రియేటివిటీ బట్టి ఎలా అయినా సరే మనం వేయచ్చండి. మనం వేసే ముగ్గు విధానం బట్టి అందం అనేది పెరుగుతుంది. అలానే మన జీవితం కూడా అండి. ముగ్గుల ద్వారా మనం బోల్డ్ నేర్చుకోవచ్చండి. మనకి ఏకాగ్రత పెరుగుతుంది. ఏదైనా అంతే అండి. జీవితమైనా ముగ్గైనా ఒకటే అనమాట. మనం అందంగా ఉండాలి, అందంగా వెయ్యాలి అంటే అది మన చేతిలోనే ఉందండి. ముగ్గునే మన జీవితంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే మనం వేసే ముగ్గుని మనం ఎంత అందంగా దాన్ని చూడముచ్చటగా వేస్తామో అందరికీ అంత నచ్చుతుంది. అలానే మన జీవితం కూడా అండి. మనం దాన్ని ఎంతలా ఊహించుకొని మనం చిన్న చిన్న మన యొక్క ఫీలింగ్స్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, అంటే కోపమైనా సరే, బాధ అయినా సరే, అది సంతోషమైనా సరే, ఏదైనా సరే అండి, ఈ రెండు స్థితులు మనల్ని సరైన నిర్ణయం తీసుకొనివ్వండి. కఠినంగా మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, ఇతరులను నిందించడం, వ్యర్థమైన మాటలను పలకడం, ఇలా 4 వాక్కులతో చేసే పాపాలు మామూలుగా ఉండవండి. అతి కష్టంగా అనిపిస్తున్నప్పుడు కూడా కాస్త ఆగాలండి మనం. ఎందుకంటే దేన్నైనా సరే నిర్ణయం తీసుకున్నప్పుడు అమిత ఆనందమైన లేదా అతి కష్టంగా అనిపిస్తున్నప్పుడు కాస్త ఆగడం చాలా మంచిదండి. అలానే ఈ ముగ్గులు కూడా మనం మైండ్ పెట్టి వేస్తామండి. ముగ్గుల్ని వేసేటప్పుడు మనం దృష్టి పెట్టి వేస్తే ఆ ముగ్గు ఎంత అందంగా వస్తుందంటే అంత అందంగా వస్తుంది. అదే ఏదో వేసాములే అన్నట్టుగా గుమ్మం ముందు ఏదో చిన్నది గీయాలి అన్నట్టుగా గీస్తే ఒకలా ఉంటుంది. అంతే కదండి. ప్రతిదీ కూడా అంతే అండి. మన జీవితంలో ఏదైనా సరే మనం చేసే పనిని బట్టి మన చేతిలోనే ఉంటుందండి. అది ఆనందమైనా బాధ అయినా సరే. అందుకే అండి, ఆనందంగా అనిపించినా సరే, బాధ అనిపించినా సరే, కాసేపు ఆగి నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ నిర్ణయం అనేది సరైన నిర్ణయం అవుతుంది. మనిషిని చూసి ఏది కూడా అంచనా వేయకూడదు అనేది నా యొక్క అభిప్రాయం అండి. రోజు ఇలా చిన్న చిన్న ముగ్గులు వేద్దాం అనుకుంటున్నానండి. ద్వారం దగ్గర ఇలా చిన్న చిన్నగా, లేదా తులసమ్మ దగ్గర సింపుల్గా పంతి వెళ్ళిపోవాలి మనకి అంటే, పండగలు అలాంటప్పుడు ఎలాగ పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటాము. రోజు ఇలా ఒక్కొక్కటే వేద్దాం అనుకుంటున్నాను. చాలామంది చాలా రకాలుగా యూట్యూబ్ అనేది చేస్తున్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూపిస్తున్నారు. నాకు వీలైన మట్టుకు నా టైంని కుదుర్చుకొని నేను అప్పుడప్పుడు వేసినవన్నీ పెడుతున్నానండి. అలా నాకు ఎప్పుడు ఏది వీలైతే అది చేస్తున్నాను. అలానే నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నానండి. నా వీలుని బట్టి నా వీడియోలను ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇంకొకసారి మనం చేసే పనులు బట్టి వేరే వాళ్ళు మన నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారనేది నా అభిప్రాయం అండి. నేను అలానే వీలైన మట్టికి ఏదైనా చూస్తే నేర్చుకుంటానండి. మంచిని నేర్చుకోవడం చాలా తక్కువ ఈ రోజుల్లో. చెడుని నేర్చుకోవడం ఎక్కువైపోయింది ప్రతి ఒక్కరికి కూడా. అవతల వాళ్ళు ఏదైనా పెద్దగా చేశారు అంటే అది చూసి అది చెడైతే తొందరగా పట్టుకుంటున్నారండి. మంచిని పట్టుకోవడం మాత్రం ఎవరికి రావట్లేదు. అలానే మనం ఏదైనా మంచి చెప్పినా కూడా అర్థం కావట్లేదండి ఈ రోజుల్లో ఎవరికి కూడా. మనం ఏమీ అనకుండానే అన్నాము అన్న ఇదిలో ఉంటున్నారనమాట. అందువల్ల వీలైన మట్టికి మనం సైలెంట్గా మన పని ఏదో మనం కామ్గా చేసుకొని వీలైన మట్టికి మనశ్శాంతిగా ఉండడానికి ట్రై చేయడం చాలా మంచిదండి. నా ముగ్గులు కానీ నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే ఎలా ఉన్నాయో ఒక్క లైక్ చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుందండి, ఇంకొంచెం మోటివేట్గా ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఏదో ఒక మంచి డిజైన్తో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.